చేసిందంట. ఆ పని ముగించుకుని వస్తుంటే అడవి మార్గం మధ్యలోంచి చీకటి పడిందంట. అప్పుడు ఆ రాజుకి సడన్ గా ఒక పిట్ట అయితే వచ్చిందంట. అప్పుడు రాజు ఆ పిట్టిని పిట్టాడంట. పిట్టేసరికి అలా పిట్టతో నడవసాగాడంట. ఆ లోపల అక్కడ ఒక చెట్టు మీద ఒక దెయ్యం పడుకుని ఆ పిట్ట సౌండ్ కి లేచిందంట. చుట్టూ చూస్తుందంట. ఎవడ్రా నేను ప్రశాంతంగా పడుకుంటే ఇంత పెద్ద పిట్టి పిట్టింది అని చూసిందంట. అప్పుడు ఆ రాజు వెళ్ళడం గమనించిందంట. వెంటనే ఆ రాజు వెనుక ఎగురుకుంటూ వెళ్ళిందంట. వెళ్ళి ఆ రాజుకోట చేరిందంట. వెళ్ళేసరికి రాజు నిద్రిస్తూ ఉండడం గమనించిందంట. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి, ఓ రాజు రాజు, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు ఎంత ప్రశాంతంగా పడుకుంటున్నావు, లే రాజు లే, లే రాజు లే అని లేపిందంట రాజుని. అప్పుడు రాజు సృహలోకి వచ్చి లేచి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఆ దెయ్యం కనిపించిందంట. రాజుకి ఒకసారి భయం వేసిందంట. ఎవరు నువ్వు, ఎందుకు ఇటు సైడ్ వచ్చావు, నీకేం కావాలి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగిందంట. ఇందాక నేను ప్రశాంతంగా పడుకుంటుంటే పిట్టి పిట్టి వచ్చావు, ఆ శబ్దానికి నేను లేచాను, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు ప్రశాంతంగా ఎలా పడుకుంటావు, ఇందాక ఆ పిట్టి శబ్దం చాలా ఘోరంగా వచ్చింది, ఇక్కడ నువ్వు ఎలా ప్రశాంతంగా పడుకుంటావు, పడుకుంటే కుదరదు, ఇందాక ఏదే రకంగా ఏదే సౌండ్ తో నువ్వు పిట్టావో సేమ్ అదే రకంగా అదే సౌండ్ తో నువ్వు పిట్టాలి, లేదంటే ఊరుకోను, నా నిద్రానికి భంగం కలిగించావు కాబట్టి నేను చెప్పేంత వరకు నువ్వు పిట్టుతూనే ఉండాలి, ఆపకుండా అన్నంట. రాజుకి ఒక్కసారిగా భయం వేసి, ఇదెక్కడ కర్మరా బాబు, పిట్టంటే ఒకసారి వస్తుంది గాని ఆపకుండా పిట్టుతూ ఉండాలి అంటే ఎలా పిట్టాలి, ఇది చాలా కష్టం కదా, మనిషికి ఒక్కసారి ఒక పిట్టే వస్తుంది, లేదంటే రెండు పిట్టలు వస్తాయి, ఇలా పిట్టుతూనే ఉండాలి అంటే ఏం చేయాలి అని రాజు ఆలోచిస్తూ ఉన్నాడంట. ఓయ్ రాజా, ఆలోచించింది చాలు, ఇంకా పిట్టడం మొదలు పెట్టు, లేదంటే నిన్ను చంపేస్తా అని రాజు మీదకి వస్తుందంట. రాజుకి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఆలోచిస్తూ పిట్ట కన్నా నా ప్రాణమే ఎక్కువ, ఏదో రకంగా పిట్టడం మొదలు పెడదామని పిట్టడం మొదలు పెట్టాడంట. అలా పిట్టుతూనే ఉన్నాడంట, పిట్టుతూనే ఉన్నాడంట, పిట్టుతూ 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 పిట్టులన్నీ పిట్టుతూనే ఉన్నాడంట. రాజుకి ఓపికంతా నశించిపోయింది. అయినా ఇంకా అలానే పిట్టుతూ పిట్టుతూ అలా పిట్టుతూనే ఉన్నాడంట. అలా రాజు పిట్టి 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 నీరసపడిపోయి అలా నీసం మీద రాజు గడ్డికి వెళ్ళిపోయాడంట. అది చూసి ఇదేంటబ్బా ఇలా జరిగింది, ఇప్పుడు దెయ్యం నన్ను ఏం చేస్తుందో అని భయపడ్డాడంట. అది చూసిన దెయ్యం రాజు ఏదో పెద్ద విషవాయువు నా మీద ప్రయోగించాడని అక్కడి నుంచి పారిపోయిందంట. ఆ రాజు అప్పుడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడంట. ఇక్కడితో ఈ కథ అయిపోయింది. అలాగే మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ఆంధ్రపిల్ల ఛానల్ని